ఈవినింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికీ. మీరేం చేశారు స్పెషల్స్? నేనైతే చూస్తున్నారుగా ఇవి చేస్తున్నా. కర్రీ చేస్తే ఊక మిగులుతుందని చెప్పేసి ఇలా చేసుకుంటున్నానండి. నేను మా ఆయన ఇద్దరమే కదా, ఇద్దరి మధ్యలో 3 చేపలు. తమ్ముడు తింటాడేమో అనుకున్నాం కానీ వాడు తిననని వాడు తింటే కరెక్ట్ సరిపోతుంది, కానీ వాడు తినపాయి. దీన్ని నీట్గా కడిగి కట్ చేయించుకొని వచ్చినాక ఈ నోట్లో ట్యాప్ పెట్టి వాటర్ మొత్తం కిందికి వచ్చి అట్లా పెట్టి కడిగేసి నిమ్మకాయ ఉప్పేసి రుద్ది పైన కడిగేసిన. ఇవి ఘాట్లు పెట్టేసి లోపలికి ఉప్పు, కారం, అల్లము, పసుపు, మసాలా, ఎల్లిపాయలు ఒక గడ్డ దంచి పేస్ట్ చేసి దాన్ని కూడా దాని లోపల పెట్టానండి. ఉడుకుతుంటే గుమ్మగుమ్మ వాసన వస్తుందండి. దీనికి ఇప్పుడు బాగా డీప్ ఫ్రై అయినాక పైన నిమ్మకాయ 2 పచ్చళ్ళు చేసుకొని అలా పిండుకొని ఒక 4 ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసుకొని అంత కరివేపాకు నూనెలో వేపుకొని ఒక 10 పచ్చిమిర్చి నూనెలో వేపుకొని దీనిలో పక్కన పెట్టుకొని జొన్న రొట్టె పెట్టుకొని తింటే చూడరా నాన్న, నా సామ్యంగా నేను వస్తా అంటది. ఏమంటది? నేను వస్తా అంటది. అంటే నాకు అనలేండి, తినే వాళ్ళకి. నేనున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఏందో తెలుసా? గ్యాస్ ఫామ్ అయిపోయింది నా పని. నేను అవన్నీ తిన్నానంటే ఏకంగా పైనకే పోతాను. ఆల్రెడీ గ్యాస్ ఫామ్ తేంపులు వస్తూనే ఉన్నాయి. యమ్మీ గుమగుమాలాడుతుందండి. చాలా కమ్మటి సువాసన వస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా తినడం? తింటే వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణ రాజశేఖర్. అరుణ కంసలి అని ఉంటుంది నా ఛానల్ నేమ్. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ ఇచ్చిన వాళ్ళకందరికీ ఒక ఫిష్. ఓకేనా? పట్టండి, టేక్ ఇట్. ఉడకాలండో. ఇగో ఘాట్లు చూసారా? ఇంకా ఉడకాలి బాగా. ఎంత ఉడికితే అంత మంచిది.